ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025వ సంవత్సరం జనవరి 30వ తేదీ గురువారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి? ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 9 గంటల 50 నిమిషాలలోపు ఒక పెద్ద వార్త వింటారు. ఆ వార్త ఏంటి? అలాగే ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఉంటాయి? ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశ్యాధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కన్యా రాశి వారు చాలా సిస్టమాటిక్ గా ఉంటారు. అలంకార ప్రియత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. అలాగే ఏదైనా సరే పని మొదలుపెట్టే ముందు 1కి 4 సార్లు ఆలోచిస్తారు. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏదైనా సరే అమలు చేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా కన్యా రాశి వారి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి, సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి. అలాగే ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క జీవితంలో సమస్యలను సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గం కూడా వీరికి ఉంటుంది. ఇక విషయంలోకి వస్తే జనవరి 30వ తేదీ గురువారం యొక్క దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 9 గంటల 50 నిమిషాలలోపు మీ యొక్క కెరియర్ కి సంబంధించి లేదా మీరు ఏ పని చేస్తున్న వారైనా సరే, అంటే ఏ ఆదాయ మార్గం ద్వారా అయితే మీరు డబ్బు సంపాదిస్తున్నారో దానికి సంబంధించి, దాని యొక్క అభివృద్ధికి సంబంధించి ఒక పెద్ద శుభవార్తనైతే వినబోతున్నారు. అంటే ఉదాహరణకి చూస్తే, మీరు ఏదైనా ఉద్యోగం చేస్తున్నారు, చాలా కాలంగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతున్నారు, కానీ ఇంక్రిమెంట్ లేదని బాధపడుతున్నారు. అటువంటి వారికి ఇంక్రిమెంట్ రావటం లేదా ఇంకా మంచి ఆఫర్ మీకు రావటం, అలాగే వ్యాపారస్తులకి కూడా చక్కటి వ్యాపార భాగస్వామి లభించటం, మీరు వ్యాపారాన్ని వృద్ధిపరచాలని డబ్బుల కోసం ఎదురు చూస్తున్నట్లయితే డబ్బు దొరకటం, ఈ విధంగా మీ యొక్క ఆదాయ మార్గం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ నైతే, దాని యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ నైతే మీరు ఈ రోజు దినఫలాల్లో మధ్యాహ్నం 12 నుండి రాత్రి 9 గంటల 50 నిమిషాలలోపు ఏ సమయంలో అయినా వింటారు. ఇక మిగిలిన అంశాలు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి గొడవల కారణంగా విడిపోయినటువంటి మీ యొక్క స్నేహితులను తిరిగి కలుసుకునే ఒక అవకాశాన్ని భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు. అలాగే భవిష్యత్తులో వారి మూలంగా మీ యొక్క జీవితం కీలకమైన మలుపులు తిరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే మీకు ఈ మధ్య కాలంలోనే ఉద్యోగం వచ్చింది, ఆ కార్యాలయంలో మీరు పనిచేస్తున్నప్పుడు తోటి ఉద్యోగస్తుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెడుతుంది. అయినప్పటికీ ఇటువంటి సమస్యలను అధిగమిస్తూ మీరు ముందుకు సాగితేనే జీవితంలో ఖచ్చితంగా సక్సెస్ కాగలుగుతారు. అలాగే కన్యా రాశి వారు ఈ విధంగా అనుకూల, ప్రతికూల మిశ్రమంగా ఈ రోజును గడపబోతున్నారు. అయితే స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండండి. ఎవరిని పడితే వారిని స్నేహితులుగా ఎంపిక చేసుకుని ప్రతి ఒక్కరితో మీ యొక్క పర్సనల్ విషయాలు షేర్ చేసుకున్నారంటే ఖచ్చితంగా దానివల్ల అనేక రకాల సమస్యలు మీరు ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కన్యా రాశి జాతకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ రోజు దినఫలాల్లో మీ యొక్క లైఫ్ పార్ట్నర్ తో కలిసి సరదాగా సమయాన్ని స్పెండ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కుటుంబ సభ్యుల కోసం ఎక్కువగా సమయాన్ని ఈ రోజు మీరు కేటాయించబోతున్నారు. ఈ విధంగా కన్యా రాశి వారికి ఈ యొక్క జనవరి 30వ తేదీ గురువారం అనేది చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఇచ్చే రోజుగా కనిపిస్తుంది. అయితే కన్యా రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. గోమాతను ఆరాధించండి. సకల శుభాలు మీకు కలుగుతాయి. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.